మొన్ననే అంటే కోర్టులతో గొడవలు పెట్టుకోవాలనుకుంటున్నదా రేవంత్ సర్కార్ అన్న తేల్చుకోవాలి. ఓ పక్కన చాలా స్పష్టంగా చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తూ హైడ్రా కమిషనర్‌ని పక్కన పెట్టమంటే, ఈ రోజు వరకు పక్కన పెట్టకపోగా అది అలాగే సాగుతోంది ఒకవైపున. హైడ్రా అరాచకము సాగుతోంది. హైడ్రాకి సంబంధించిన వ్యవహారము సాగుతోంది. ఇది ఒకవైపు. రెండోదొచ్చేటప్పటికి ఇప్పుడు తాజాగా వచ్చి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పెళ్ళైనటువంటి దంపతులకి కేసీఆర్ టైంలో డబ్బులిచ్చేవాళ్ళు. బంగారము అది ఇచ్చేవాళ్ళు. అది అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకొచ్చాక అది పక్కన పెట్టేశారు. అదేంటి అంటే సమాధానం లేదు. ఇప్పుడు ఆ పథకం ఉందా? లేదా? అన్నటువంటి దాని గురించి స్పష్టత అయితే సమాధానం లేదు. కోర్టు ఏది ఒక జీవో ఆధారంగా దీన్నిచ్చారంటూ కొట్టేయడం ఒక ఎత్తు. ఒక జీవో ఆధారంగా ఇచ్చారు. అట్లాగా అది చట్టం చేయలేదు అంటూ. అక్కడే మోసం చేయడం పబ్లిక్‌ని. ఇప్పుడు తాజాగా అసలు మీ వైఖరేంటి అని ప్రభుత్వాన్ని అడిగితే సమాధానం చెప్పకపోవడం. చీఫ్ సెక్రటరీని ఇప్పుడు అడిగింది కోర్టు. మరి ఇప్పుడైనా రేవంత్ సర్కార్ సమాధానం చెప్తుందా? లేకపోతే డ్రామటైజ్ చేస్తుందా చూడాలి.